గుళ్ళో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. నిజం చెప్తున్నానండి. వాళ్ళకి పాపం అంటగడుతున్నారు మీరు. కానీ వాళ్ళకి పాపం అని నేను మాట్లాడను. ఎందుకంటే వాళ్ళ బాధ్యత అది. వాళ్ళు ఇప్పుడు బాధ్యత తీసుకొని ఎవరైతే తిష్టేసుకొని కూర్చుంటారో, ఎవరైతే గంటలు గంటలు ఉంటారో ఎనక వచ్చేటటువంటి వాళ్ళకి వీళ్ళు ప్లేస్ ఇవ్వాలి కాబట్టి వెంటనే అక్కడ వీళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు, వీళ్ళని లేవమని చెప్పేటటువంటి పూజారులు ఒకవైపు ఉంటే, పాపం అక్కడ నిజం చెప్తున్నా వాళ్ళ మనసులు ఎంత బాధపడుతున్నాయో ఒకళ్ళిద్దరితో మాట్లాడితే వాళ్ళు ఎంత బాధపడ్డారంటే నా దగ్గర, అక్కడ కింద శుభ్రం చేసేటటువంటి వాళ్ళుంటారు. వాళ్ళు వెలుగుతున్నటువంటి దీపాలని మొత్తాన్ని కూడా ఆ స్టాపర్ ఉంటుంది కదా! ఆ వాటర్‌ని మనం తీసేటటువంటి దాంట్లో ఇంక ఇప్పుడు అవి వచ్చినియి నిజంగా సంతోషం అనుకోవాలి. ఇంతకు ముందైతే చీపుర్లతో తీసేసేవాళ్ళనమాట. ఎందుకంటే వాళ్ళకి తప్పదు, ఆ పని తప్పదు. ఆ దరిద్రాన్ని కలగజేసింది మనమే. మనం అక్కడికి పోయి మన దిక్కుమాలినటువంటి ఆ ఆవేశాలు ఏవైతే ఉంటాయో, ఆ అజ్ఞానం ఏదైతే ఉంటదో మొత్తం కుమ్మరిస్తామో, ఆ కుమ్మరించిన అజ్ఞానాన్ని వాళ్ళు చీపుర్లతో ఊడ్చేస్తున్నారు.